హలో అండి, వెల్కమ్ టు శ్రీ చక్ర టారో. ఇప్పుడు మనం మీ పర్సన్ దగ్గర నుంచి లవ్ మెసేజెస్ చూద్దాం. మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. మీ పర్సన్ నేమ్ 3 times తలుచుకోండి. మీ పర్సన్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సర్చ్, మీతో మళ్ళీ ఎలా కనెక్ట్ అవ్వాలి అని చూస్తున్నారండి. మార్గాలు వెతుకుతున్నారు, దారులు అనేవి వెతుకుతున్నారు. ఎలా కనెక్ట్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారండి. మీరు వాళ్ళ లైఫ్లో చాలా అమూల్యమైన వ్యక్తి అండి. వాళ్ళు చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నారు. మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం అనేది వాళ్ళ అదృష్టం అని వాళ్ళు చెప్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఒక సోల్ కనెక్షన్ అనేది ఉంటుందండి. ట్రూలీ అన్కండిషనల్ లవ్ అనేది ఉంటుందండి. ప్యూర్ అన్కండిషనల్ లవ్ అనమాట. ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఉండవు, ఓన్లీ లవ్ మాత్రమే ఉంటుంది. ఒకరి దగ్గర నుంచి ఒకరు ఎక్స్పెక్ట్ చేయడం అంటూ ఏమీ ఉండదండి. ఓన్లీ ప్రేమించడం మాత్రమే ఉంటుంది, ఇవ్వడమే ఉంటుంది, తీసుకోవడం ఉండదు అని అంటున్నారు. సెపరేషన్, ఈ సెపరేషన్లో చాలా బాధపడుతున్నారండి. సెపరేషన్ వల్ల, మీ ఇద్దరి సెపరేషన్ వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ వీక్నెస్ ఏంటంటే వాళ్ళు దేనికి భయపడరండి. మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వస్తుందేమో, మిమ్మల్ని పోగొట్టుకోవాల్సి వస్తుందేమో అని ఒకే ఒక భయం ఉందండి వాళ్ళ లైఫ్లో. వాళ్ళకి ఇంకెలాంటి భయము లేదు. మీరే వాళ్ళ వీక్నెస్, అదొక్కటే వాళ్ళ భయం అని చెప్తున్నారండి. ఇప్పుడు ఒకసారి వేరే డెక్ నుంచి కూడా చూద్దాం. మీ మధ్య చాలా డిసగ్రిమెంట్స్, అపార్థాలు అనేవి, గొడవలు అనేవి జరిగాయండి. దాని గురించి వాళ్ళు అంటున్నారు, నేను ఎలా ఫీల్ అవుతున్నానో నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని అంటున్నారండి. నా తప్పులేంటో నేను తెలుసుకునేలా చేశావు అని వాళ్ళు అంటున్నారండి. ఐఎమ్ ఎఫ్రైడ్ టు లూజ్ యూ. చూసారా, ఇక్కడ అదే చెప్తున్నారండి. మిమ్మల్ని దూరం చేసుకుంటానేమో, మీ నుంచి దూరం అవుతానేమో అనే భయం వాళ్ళలో చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. వై డూ ఐ ఫీల్ సో లాస్ట్? నేను ఎందుకు అంత పోగొట్టుకున్న వాళ్ళగా, అన్నీ పోగొట్టుకున్న వాళ్ళగా నేను ఫీల్ అవుతున్నాను నీకు దూరంగా ఉంటే అని వాళ్ళు అంటున్నారండి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు మీకు దూరంగా ఉన్నందుకు. ఒకసారి ఏంజెల్ గైడెన్స్ కూడా చూద్దాం. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ మదర్స్. వేరే వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ అడగమని ఏంజెల్స్ చెప్తున్నారు. నో నీడ్ టు వరీ అవ్వాల్సిన అవసరం లేదు అని ఏంజెల్స్ చెప్తున్నారు. ఓకేనా? చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చిందండి. ఈ పాజిటివ్ ఎనర్జీ మీరు క్లెయిమ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.